పోతున్నా వార్తలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడే పోతున్నా స్టూడియోకి. వచ్చేసిన వచ్చిన. ఓకే ఓకే. హాయ్, హలో, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైనాన్స్ కు స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ వీడియో ఏందనేది నేను ఇప్పుడు మీకు వివరించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మొదటిసారి మీరు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెలిగే కాంక్రీట్ గురించి తెలుసుకుందాం. ఏంది వెలిగే కాంక్రీట్, ఏంది కొత్తగా వినపడుతుంది, ఇదేంది, ఇది ఎక్కడిది అని చెప్పేసి కొంచెం మనకు విచిత్రంగా ఆశ్చర్యంగా కలిగించే అవకాశాలు ఉంటాయి. అయితే కాంక్రీట్ అనేది వెలుగులు విరబూసే ఒక కాంక్రీట్ కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చిందంట. అదేందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. స్ట్రీట్ లైట్ల అవసరం లేకుండానే వీధులన్నీ దగదగ మెరిసిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? పగలు మామూలుగా ఉన్న మన ఇల్లు రాత్రిపూట ఫెయిర్టెల్ కథల్లోని భవనంలా జిగేల్మంటూ మెరిసిపోతూ ఉంటే భలే ఉంటుంది కదా. ఇవన్నీ ఎలా సాధ్యం అంటే, కృత్రిమ కాంతితో వచ్చే కాలుష్యాన్ని దూరం చేస్తూ నిర్మాణాలన్నీ సహజమైన వెలుతురుతో మెరిపించే గ్లోయింగ్ కాంక్రీట్ లేదా ట్రాన్లూసెంట్ కాంక్రీట్ వచ్చేసింది. మరి వింటున్నారా ఫ్రెండ్స్? ఈ యొక్క ట్రాన్లూసెంట్ కాంక్రీట్ వచ్చేసిందట. దాని ద్వారా ఇది సాధ్యం అని చెప్పేసి ఆ విశేషాలు ఏదో ఇప్పుడు మనం చూద్దాం, తెలుసుకుందాం. ఏ నగరాలను చూసినా ఆకాశాన్ని తాకే భవనాలు, అందులో కళ్ళు మిరమిట్లు గొలిపే అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్లు రోజు రోజుకు సందడి చేస్తున్నాయి. చూస్తుండగానే భవన నిర్మాణాల్లో ఊహించని మార్పులు ఎన్నో వచ్చేసాయి. తేలికపాటి ఇటుకలు, చెక్క, కనువిందు చేసే అద్దాలు, మెరిసే పెయింట్లు, ఇలా ఒక్కటేంటి ఎన్నెన్నో మార్పులు. ఇన్ని మారినా ఒకటి మాత్రం పెద్దగా మారలేదు. అదే కాంక్రీట్. చిన్నతనం నుంచి మనం చూస్తున్నాయి అదే సిమెంట్, ఇసుక, కంకర మిక్స్. ఎప్పుడో శతాబ్దాల క్రితం రోమన్లు ఆవిష్కరించిన తర్వాత 18వ శతాబ్దంలో ఇంగ్లీష్ వాళ్ళు చేసిన కొద్దిపాటి మార్పులు తప్ప తర్వాత పెద్దగా ఏ మార్పు లేని కాంక్రీట్ ఇప్పుడు కొత్తగా అంగులు అద్దుకుంటుంది. ఈ మార్పు మన ఇళ్ళని అందంగా మార్చడమే కాకుండా మనకు కరెంటు ఖర్చును కూడా తగ్గించడంతో పాటు పర్యావరణానికి మేలు చేస్తుందట. అది ఎలానో చూద్దామండి. కరెంటు ఖర్చును తగ్గించి ఒకదాని పక్కన ఒకటి ఇరుకిరుకుగా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే భవన సముదాయాల్లో మతిపోయే అనేక సదుపాయాలు ఉండే మాట నిజమైన వాటిలో సహజ వెలుతురు గాలి ప్రసరించేది. అయితే ఈ ఇరుకిరుకు బంగ్లాలు, ఇరుకిరుకు ఈ నిర్మాణాలు చేయబట్టి ఏమైతుందంటే గాలి, వెలుతురు, ఈ ప్రసరణ అనేది లేకుండా చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి దాంతో లైట్లు, ఏసీలు వాడకం కోసం భవనాలు పూర్తిగా విద్యుత్ పైన ఆధారపడవలసి వచ్చింది. అలా కాంక్రీట్ గోడలు విద్యుత్ వాడకాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయి. మరోపక్క ఈ కృత్రిమ కాంతి కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య చిక్కులు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తూనే భవన నిర్మాణంలో కీలకంగా ఉండే కాంక్రీట్ మరిన్ని ప్రయోజనాలను అద్దాలని అనుకుంటుంది. హంగేరి శాస్త్రవేత్త ఆరోన్ అతని ఆలోచనల నుంచి పుట్టిందే లిట్రాకాన్ లైట్ ట్రాన్స్మిటింగ్ కాంక్రీట్. అరే, కాంక్రీట్ ఎలా వెలుగుతుంది అనేగా మీ సందేహం. ఇందుకోసం అతను సాంప్రదాయబద్ధమైన కాంక్రీట్ నే వాడి అందులో 4% ఫైబర్ ఆప్టికల్ ని కలిపిండట. అందులో ఏది కాంక్రీట్, మనకు సాధారణమైన కాంక్రీట్ లోపల 4% ఫైబర్ ఆప్టికల్స్ ని మిక్స్ చేసిందంట. ఫైబర్ ఆప్టికల్స్ అంటే మన తల వెంట్రుకలంత సన్నగా ఉండే ప్లాస్టిక్ ట్యూబులు. ఇవి కాంతిని ఎటువైపు అయినా మళ్లించగలవు. వీటిని కాంక్రీట్ బాక్సుల్లో వాడినప్పుడు వెలుతురు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తేలికగా ప్రయాణిస్తుంది. ఈ కాంట్రాక్ట్ ని వాడుకలో ట్రాన్స్పరెంట్ కాంక్రీట్ అని, గ్లోయింగ్ కాంక్రీట్ అని పిలుస్తున్నారు. ఈ గోడలతో పగటిపూట కాంతిని సంపూర్ణంగా వినియోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే రాత్రులు మనం ఇంట్లో వాడే బల్బుల వెలుతురే
బయటకు ప్రసరించి ఇల్లు అందంగా కనబడుతుంది. అంటే ఒక గ్లామర్ గా చూడడానికి ఈ గ్లోయింగ్ కాంక్రీట్ అని ఏదైతే ఉన్నదో దానితోని కట్టడం వల్ల అందులో ఉన్నటువంటి ఫైబర్ ఆప్టికల్ లేజర్ లైనర్స్ వాటితోని ఈ యొక్క రిఫ్లెక్టింగ్ లైనింగ్ అనేది పవర్ లాగా ఒకటి మనకు బయటికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే రాత్రిల్లో మనం ఇంట్లో వాడే బల్బుల వెలుతురు బయటికి ప్రసరించి ఆ ఇల్లు అందంగా కనపడుతుంది. ఇదే కాంట్రాక్ట్ కొన్ని రకాల రెజిన్లను పాత గాజుని వాడి రాత్రిపూట దానంతా అదైతే వెలిగే గ్లోయింగ్ కాంక్రీట్ ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ కాంక్రీట్ పగటిపూట సూర్యరశ్మిని వాడుకొని రాత్రిపూట వెలుగుతుంది. అది కూడా 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 100 ఏళ్ళు అంతవరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అక్కర్లేదు అంటున్నారు ఇంజనీర్లు. మరియు కాంక్రీట్ ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే ఈ కాంక్రీట్ ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే 100 ఏళ్ల వరకు ఇది గ్యారెంటీ అట, ఏ మాత్రం డౌట్ లేదు అందులో. 100 సంవత్సరాలు పక్కగా గ్యారెంటీ అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ ఇంటి నిర్మాణంలో దీన్ని ఎట్లా వాడాలి? ఒకవైపు కాలుష్యాన్ని ఖర్చుని తగ్గిస్తూనే ఇంటికి అందాన్ని తెచ్చే ఈ తరహా కాంట్రాక్ట్ పట్ల ఇంజనీర్లు ఆర్కిటెక్టులు బాగానే ఆసక్తి అయితే చూపిస్తారట. మొత్తం వాటి అయితే ఫ్రెండ్స్ ఇంటి నిర్మాణంలో ఒకవైపు కాలుష్యాన్ని తగ్గించుకుంటూ కాలుష్యం ఖర్చుని తగ్గిస్తూనే ఇంటికి అందాన్ని తెచ్చే ఈ తరహా కాంక్రీట్ పట్ల కాంక్రీట్ ఉంది కదా, ఈ కొత్త రకం కాంక్రీట్, దాని పట్ల ఇంజనీర్లు ఆర్కిటెక్టులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం ఇంటిని కాకపోయినా ఇంటికి అందాన్ని తెచ్చే ఈ ముందు భాగం అంటే మస్తు ఇంట్రెస్ట్ చూపిస్తాను అన్నట్టు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే ఈ కొత్త ఇంజనీర్లు కానీ ఆర్కిటెక్ట్స్ వీళ్ళు టెక్నీషియన్స్. అయితే ఈ యొక్క ఇంటిని మన ఇప్పుడు ఈ ఇల్లుకు ఫసాడ్స్ కోసం వాడుతున్నారు. రెడీమేడ్ గా తయారై వచ్చిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫసాడ్స్ వివిధ రంగాల్లో లభ్యమవుతుండటంతో ప్రత్యేకించి పెయింట్లు వేయవలసిన అవసరం కూడా ఉండడం లేదు. దానికి ఇప్పుడు ఈ ఒక మన ఏదైతే ఉన్నదో అది మనకు కావలసినటువంటి అరేంజ్మెంట్స్ వల్ల కన్స్ట్రక్షన్ లోపల మనం అయిపోయిన తర్వాత ఇంటికి పెయింట్లు కూడా అవసరం లేని పెయింట్తో అవసరమే లేదట. అంటే అంత అలంకరణ అందంగా ఇల్లు అనేది కనబడుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే అవసరం లేదు. అలాగే ఈ కాంక్రీట్ బ్లాక్స్ ని గోడల్లో మెట్ల దిగువన భాగానికి సీలింగ్ ఫ్లోరింగ్ కోసం ఇంట్లో పార్టిషన్లుగా డెకరేషన్ ప్యానెల్గా ఆర్ట్ గ్యాలరీలోనూ ఉపయోగిస్తున్నారు. రాత్రిపూట కనిపించేలా వాకింగ్ ట్రాక్స్ కి సైకిళ్ల ట్రాక్స్ కి స్పీడ్ బ్రేకర్లను సబ్వేల దగ్గర ఈ గ్లోయింగ్ సిమెంట్ ని వాడి నిర్మాణాలు చేస్తున్నారు. వింటున్నారా ఫ్రెండ్స్? ఇవి ఎక్కడెక్కడ వాడుతున్నారంటే ఆర్ట్ గ్యాలరీలోను డెకరేషన్ ప్యానల్స్ గా ఆర్ట్ గ్యాలరీలోను ఉపయోగిస్తున్నారు. రాత్రిపూట కనిపించేలా వాకింగ్ ట్రాక్స్ పై సైకిల్ ట్రాక్స్ పై స్పీడ్ బ్రేకర్ల సబ్వేల దగ్గర ఈ యొక్క గ్లోయింగ్ సిమెంట్ ను వాడి నిర్మాణాలు చేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఏ దేశాలలో ఇప్పుడు ఇది అమల్లోకి ఉన్నదంటే ఫ్రెండ్స్, జర్మనీ, అమెరికా, చైనా వంటి దేశాలు ప్రస్తుతం ఈ టెక్నాలజీని రహదారి భద్రతలో వాడుతుంది. రహదారి రోడ్ల మీద ప్రయాణిస్తున్నటువంటి వెహికల్స్ కు మనం నైట్ లా రావడం పోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి యాక్సిడెంట్లు అవి జరగకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు వీళ్ళైతే ఈ దేశాల అయితే వాడుతున్నారు అన్నట్టు ముఖ్యంగా. కాబట్టి ఈ దేశాల వాళ్ళు ఈ వాడకంలో ముందున్నారు. కాబట్టి మిగతా దేశాలు కూడా ముందు దీన్ని ఉపయోగించే పరిస్థితి ఉందని చెప్పేసి కొంతమంది శాస్త్రజ్ఞులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే మన దేశంలో ఆర్క టెక్నాలజీ చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీలు ఈ కాంక్రీట్ పైన పరిశోధనలు చేస్తున్నాయి. అమెజాన్ వంటి సైట్లలో చదరపు అడుగు రూపాయలు 1200 నుంచి మొదలుపెట్టి వీటిని విక్రయిస్తున్నారు. కరెంట్ అక్కర్లేని కాంక్రీట్ ముచ్చట భలే ఉంటుంది. కరెంటు లేకుండానే ఇంటికి ఒక రకమైన లైటింగ్, వెలుగు, అందాన్ని తీసుకురావడం వల్ల ఇంటికి ఒక కళ, ఒక అందం, ఒక శోభాయమానంగా గృహాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం ఈ యొక్క
వెలిగే కాంక్రీట్ ద్వారా వచ్చేసింది ఫ్రెండ్స్. మరి ముందు ముందు ఇది మధ్య రక పౌరులకు ఏ విధంగా అందుబాటులో ఉంటుందో మనం వేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా. మరి థ్యాంక్ యూ. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. మీరు చేసే ప్రతి సపోర్ట్ కు మేము రుణపడి ఉంటాం తప్పకుండా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్బీకే ఫైనల్.